బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూట్యూబర్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అదేవిధంగా సాయి కృష్ణ మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు అది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ లాగా మారి ఇద్దరు ఒకరినొకరు విమర్శిస్తూ రెండు వీడియోస్ని పోస్ట్ చేశారు. అయితే ప్రజెంట్ ఇద్దరు కూడా ఆ వీడియోస్ని డిలీట్ చేశారు. ఆ వీడియోస్లో కూడా ఒకరినొకరు విమర్శిస్తూ కూడా వీడియోలు పెట్టారు. అయితే డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ వీడియోలు చేశారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రసాద్ సాయి కృష్ణలో ఎవరు కరెక్ట్ అనే దానిపైన కూడా చర్చిస్తూ ప్రజెంట్ అందరూ సోషల్ మీడియాలో దాన్ని ట్రెండింగ్గా మారుస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా వీడియో డిలీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాయి కృష్ణ టెకీ పేరుతో యూట్యూబ్ను సాయి కృష్ణ అనే ఒక వ్యక్తి రన్ చేస్తున్నాడు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు పేరుతో ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు, చాలా ఫేమస్ కూడా. అయితే యూట్యూబ్లో పాపులర్ కావాలి అంటే ఏం చేయాలి అనే దానిపై కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసులు పెట్టాడు సాయి కృష్ణ. అప్పటి నుంచి సాయి కృష్ణ బాగా పాపులర్. ఇక ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కూడా టెక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తూ ఉంటాడు. దాని ద్వారా ఇతను కూడా యూట్యూబ్లో ఆల్మోస్ట్ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్తో కూడా ఉన్నారు. అయితే సాయి కృష్ణకు అప్పులున్నాయనే ప్రచారం కూడా నడుస్తుంది. స్టూడియోలు పెట్టి సాయి కృష్ణ నష్టపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రసాద్ని సాయి కృష్ణ 30 లక్షలు అడిగారు అనే ఇంకొక ప్రచారం కూడా నడుస్తుంది. గతంలోనూ సాయి కృష్ణ ప్రసాద్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అండ్ ఆల్సో దీంతో మరోసారి సాయి కృష్ణ ప్రసాద్ని డబ్బులు అడిగినందుకు ప్రసాద్ ఇవ్వడానికి నిరాకరించాడు. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ నడుస్తుంది. అయితే ప్రసాద్ని ఇప్పటికే కొందరు మోసం చేశారని, అందుకే సాయి కృష్ణకు ప్రసాద్ డబ్బులు ఇవ్వలేదనే టాక్ కూడా నడుస్తుంది. సో మొత్తం మీద ఇదంతా జరిగిన తర్వాత ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్రసాద్ తన వైపునున్న ఒపీనియన్ని, అంటే తన ఎందుకు ఈ రకంగా తన పైన బురద జల్లుతున్నారు, ఈ రకంగా చెప్తుంటే బాధేస్తుందంటూ కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మాట్లాడిన మాటలు బట్టి చూస్తుంటే సాయి కృష్ణ తీరును ప్రసాద్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటికే 2.6 లక్షలు ఇచ్చా అని చెప్పి కూడా ప్రసాద్ ఆయన రిలీజ్ చేసిన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. తనను డీగ్రేడ్ చేసి కొందరు పైకి వెళ్ళాలనుకుంటున్నారని కూడా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు చాలా టెన్షన్లు ఉన్నాయి, కనీసం నా ఫ్యామిలీకి కూడా చెప్పలేదు అని చెప్తూ కూడా ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు 100 కోట్లు ఉన్నాయని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ప్రసాద్ తను రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే తాను సాయి కృష్ణకి ఫోన్ చేశాను, కానీ సాయి కృష్ణ రెస్పాండ్ అవ్వలేదంటూ కూడా ప్రసాద్ చెప్పుకొచ్చాడు. నేను చెత్తలోకి వెళ్ళను, కావాలని నన్ను 10 సార్లు నన్ను దీనిలోకి లాగుతున్నారు, నేను దీనికి దూరంగా ఉండాలి అనుకుంటున్నా కానీ నన్ను వదలట్లేదు అంటూ కూడా ప్రసాద్ చెప్పుకొచ్చారు. అయితే ప్రసాద్ ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో ఒకసారి చూద్దాం. 2,60,000 రూపాయలు ఇచ్చాను. తర్వాత మా ఇద్దరి మధ్య అంత ఏం లేదు, మేము రోజు మాట్లాడుకుని నేను ఎక్కువ నా ఫోకస్ మొత్తం కంటెంట్ మీద పెడతాను. యూట్యూబర్స్ అసలు ఎక్కువ టచ్లో కూడా ఉన్నాను, ఎందుకంటే యూట్యూబర్స్ అంతా ఇట్లనే ఉంటారు అనమాట. నాకు అసలు చిరాకు వచ్చేసింది, ఇలా మాట్లాడుతున్నా అనుకోకండి, చిరాకు వచ్చేసింది. యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని చెప్తా అనమాట. ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం, ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం. వాడు ఎంత కష్టపడుతున్నాడో వాడు పైకి రావడానికి అన్నీ మనకు అనవసరం, ఒకరిని లాగానే మనం పైకి రావాలి. ఇట్లా ఉంది యూట్యూబ్ జాత్ అంతా. అందుకే నేను అసలు యూట్యూబ్ అసలు ఎవరితో టచ్లో ఎక్కువ ఉండను. నేను నా వర్క్ మీద నేను ఫోకస్ చేస్తాను, వేరే వాటి మీద అసలు ఎప్పుడు ఫోకస్ కూడా చేయను. అందుకే నేను ఇంత కంటెంట్ మీకు ఇవ్వగలుగుతున్నాను. రోజుకొక వీడియో ఎవరు పెట్టాడు చెప్పండి? ఇన్ని సంవత్సరాల నుంచి రోజుకొక వీడియో నా ఛానల్లో ఉంటుంది అని ఇన్సల్ట్ చేశానంట. వాళ్ళు వచ్చారు, ఇంకా ఆయన ఫాలోవర్స్ అందరూ వచ్చి నన్ను తిడుతున్నారు. నేను ఒక మనిషిని ఎప్పుడు ఇన్సల్ట్ చేయను, వీళ్ళంతవరకు సహాయం చేయడానికి ట్రై చేస్తాను. అందరూ నాకే చేస్తారనమాట రివర్స్లో. నాకు ఇప్పుడు అది ప్రాబ్లం, నా సిచ్యువేషన్ నేను ఎవరికి హెల్ప్ చేయలేను, ఇంక చేయను కూడా. నా మనుషులు నమ్మడం మానేశాను, నమ్మిన వాళ్ళంతా నన్ను మోసం చేశాను. నేను ఎవరికి హెల్ప్ చేయను కూడా. మీరు ఎవరైనా వచ్చినా అడిగినా కానీ రూపాయి అయితే ఇవ్వను ఇంకా ఫ్యూచర్లో కూడా. నేను సెట్ అవ్వడానికి నాకు టైం పడుతుంది. ఇంకా 100 కోట్లు ఉంటే ఇవన్నీ నాకు అవసరం లేదు, చక్కగా అన్నీ ఆపేసుకొని ఎంజాయ్ చేసేవాడిని లైఫ్ని. ఇది సిచ్యువేషన్. నేను ప్రశాంతంగా బయటికి వెళ్తున్నాను. మా చిన్న కొడుకు బర్త్డే, అసలు వాడిని కూడా నేను ఎక్కడ చూపించలేదు. నాకు భయం వేస్తుంది మీ యూట్యూబ్ జాతిలో తీసుకురావన్నా కానీ పిల్లల్ని చూపించాను. అందుకే వాడిని అసలు కూడా చూపించలేదు. నేను 1 సంవత్సరం వరకు మేము చూపించలేదు వాడిని, లాస్ట్ చూపించాను. వాడిని కూడా శాపనార్థాలు పెడుతున్నారు వాడికి. ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి, తర్వాత కామెంట్లు చేయండి. ఇప్పుడు రైట్, అది ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు పర్స్పెక్టివ్, ఆయన ఒపీనియన్.
తనను డీగ్రేడ్ చేసి కొంతమంది పైకి రావాలనుకుంటున్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వచ్చి నన్ను తిడుతున్నారు, నేను ఎవరి జోలికి వెళ్ళను, యూట్యూబ్ అంతా ఒక చెత్తలాగా మారిపోయిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఆయన ఫ్యామిలీని కూడా ఆయన మాట్లాడుతూ ఆయన కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. సో దీంతో ఆయన ఇప్పటి నుంచి నేను ఎవరిని నమ్మను, ఎవరికి డబ్బులు ఇవ్వను, మనుషులంటేనే నాకు నమ్మకం పోయింది, నన్ను చాలామంది మోసం చేసి వెళ్ళిపోయారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో సాయి కృష్ణ కూడా తన సైడ్ నుంచి తాను ప్రసాద్ పైన పరోక్షంగా సాయి కృష్ణ కూడా విమర్శలు చేశాడు. నేను చాలామంది యూట్యూబర్స్ని తయారు చేశాను, నాకు వేరే ఆలోచన లేదు, నాకు ఆర్థిక సమస్యలు వచ్చాయి, నాకు కొంతమంది సాయం చేశారు, నాపై చాలా ఒత్తిడి ఉంది, రోజుకు 20 గంటలు కష్టపడుతున్నాను, నాకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి, డబ్బు వేటలో నేను ఓడిపోయాను, నాకు ఇంతవరకు సొంత ఇల్లు కూడా లేదు, ప్యాషన్ కోసమే నేను పనిచేస్తున్నాను, అతనిపై నేను పెట్టుకున్న అభిమానం మొత్తం కూలిపోయింది, నేను ముష్టి అడుక్కోవడానికి వెళ్ళలేదు, అప్పు అడగడం కోసం వెళ్ళాను అని కూడా వీడియో పెట్టి డబ్బులు అడుక్కో అని కూడా నాకు సలహాలు ఇచ్చాడు, నేను ఆ పని చెయ్యలేను, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు సాయి కృష్ణ. అయితే సాయి కృష్ణ పెట్టిన వీడియోని మనం ఇక్కడ పెట్టలేము, బికాజ్ ప్రసాద్ టెక్ తెలుగు విత్ హిస్ పర్మిషన్ మనం ఆ వీడియోని ఇందాక ప్లే చేసాం. బట్ సాయి కృష్ణ వీడియో అయితే ఇక్కడ ప్లే చేయలేం, కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు పాయింట్స్ రూపం ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే నన్ను భిక్షం అడుక్కో అనేలాగా నన్ను దూషించాడు, నన్ను అవమానించాడు అంటూ కూడా పరోక్షంగా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుని ఉద్దేశిస్తూ కూడా సాయి కృష్ణ చెప్పడం జరిగింది. అయితే కొందరిపై నా భ్రమలు తొలగిపోయాయి, మీరే నన్ను కాపాడండి అంటూ కూడా సాయి కృష్ణ విజ్ఞప్తి చేశాడు. అయితే మీరు ఇచ్చే డబ్బుని ఏడాదిలో తిరిగిస్తా అంటూ కూడా సాయి కృష్ణ పోస్ట్ చేయడం జరిగింది. అయితే నాకు అవమానం జరగడం వల్లే ఈ వీడియో తీసా అంటూ కూడా సాయి కృష్ణ పరోక్షంగా ప్రసాద్ని ఉద్దేశిస్తూ ఒక వీడియో పెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్ కూడా ఏం మాట్లాడారో మనం ఇందాక విన్నాం. సో మొత్తం మీద ఇదంతా కాంట్రవర్సీ నడుస్తున్న నేపథ్యంలో ప్రసాద్ తన ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఆ పోస్ట్లో ఏం పెట్టారో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఫ్రెండ్స్, సాయి కృష్ణ తాను చేసిన తప్పు తెలుసుకొని నాకు క్షమాపణ చెప్పి నాపై చేసిన వీడియోని తొలగించడం జరిగింది. వారి తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు అని చెప్పడం జరిగింది. నా వీడియో ద్వారా ఒకరిని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నేను కూడా నా వీడియోని తొలగిస్తున్నాను. రాత్రి నుండి నా సబ్స్క్రైబర్స్ శ్రేయోభిలాషులు నాకు మెసేజెస్ కాల్స్ చేసి ధైర్యం చెప్తున్నారు, చింత చెందుతున్నారు. నేను బాగానే ఉన్నాను. ఈ కష్టకాలంలో నాకు సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలంటూ కూడా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు తన యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా తన ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్య ఒక ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రజెంట్ యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్స్ ఎవరిది తప్పు అంటూ కూడా వీడియోస్ చేస్తున్నారు. సో మొత్తం మీద ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వర్సెస్ సాయి కృష్ణ లాగా మారింది ఈ వివాదం. దీంట్లో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు తనను డీగ్రేడ్ చేసి కొంతమంది పైకి రావాలని చూస్తున్నారు. నేను చాలామందిని సహాయం చేశాను, చాలామందికి నేను డబ్బులు ఇచ్చాను, ఒకరిని సహాయం చేయాలి అనే తత్వం నాది, అంతేకాని ఒకరిని అవమానపరిచి మాట్లాడడం కానీ ఒకరిని కించపరచడం కానీ నేను చెయ్యలేను కూడా. అండ్ నేను ఇప్పటి నుంచి మనుషుల్ని నమ్మదలుచుకోలేదు, అందరు నన్ను మోసం చేశారు. అండ్ ఆల్సో ఏదైతే ఈ యూట్యూబ్ ఉందో తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ ముఖ్యంగా చాలా చెత్తగా మారిపోయింది. ఒకరిని డీగ్రేడ్ చేసి ఎవరైనా కష్టపడుతుంటే వాడిని డీగ్రేడ్ చేసి కిందికి లాగదామని చూస్తున్నారు, అంతేగాని వాడు ఎలా కష్టపడ్డాడు ఎలా పైకి వచ్చాడు అంటూ కూడా ఎవరు ఆలోచించట్లేదు అంటూ కూడా అలా మాట్లాడుతూ నా ఫ్యామిలీని కూడా నేను ఎందుకే బయటికి నా కొడుకు ఫోటో కూడా ఎందుకు చూపించట్లేదంటే ఇలా కంప్లీట్గా చెత్తగా మారిపోయింది, అందుకే భయపడి నేను చూపించుకోవట్లేదు అంటూ కూడా ఆయన కన్నీళ్లు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అండ్ అయితే ప్రసాద్కి ముందు కూడా సాయి కృష్ణ తాను పెట్టిన వీడియోలో తాను ఒక వ్యక్తి దగ్గర డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు తాను ఒక వ్యక్తి నన్ను అవమానించాడు, ఒక పెద్ద యూట్యూబర్ నన్ను అవమానించాడు, భిక్షం అడుక్కో అనేలాగా కూడా నన్ను మాట్లాడాడు అంటూ కూడా సాయి కృష్ణ కూడా తన తరపున వాదనను తను వినిపించాడు. ఆ తర్వాత ప్రసాద్ రిలీజ్ చేసిన వీడియో ప్రసాద్ ఏం మాట్లాడాడు కూడా ఇందాక మనం విన్నాం. అయితే మొత్తం మీద అయితే యూట్యూబర్ ప్రసాద్ అదేవిధంగా సాయి కృష్ణ మధ్య మాటల యుద్ధం జరిగింది. డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ వీడియోలు చేశారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఈ ఇష్యూ. అయితే ప్రసాద్ సాయి కృష్ణలో ఎవరు కరెక్ట్ అనే దానిపైన కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే దీని తర్వాత ప్రసాద్ ఆ ఇష్యూ అంతా సర్దుమణిగింది అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే మరొకసారి ప్రసాద్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. 60,000 రూపాయలు ఇచ్చాను.
తర్వాత మా ఇద్దరి మధ్య అంత ఏం లేదు, మేము రోజు మాట్లాడుకుని నేను ఎక్కువ నా ఫోకస్ మొత్తం కంటెంట్ మీద పెడతా. యూట్యూబర్స్ అసలు ఎక్కువ టచ్లో కూడా ఉన్నాను, ఎందుకంటే యూట్యూబర్స్ అంతా ఇట్లనే ఉంటారు అనమాట. నాకు అసలు చిరాకు వచ్చేసింది, ఇలా మాట్లాడుతున్నా అనుకోకండి, చిరాకు వచ్చేసింది. యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని చెప్తా అనమాట. ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం, ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం. వాడు ఎంత కష్టపడుతున్నాడో వాడు పైకి రావడానికి అన్నీ మనకు అనవసరం, ఒకరిని లాగానే మనం పైకి రావాలి. ఇట్లా ఉంది యూట్యూబ్ జాత్ అంతా. అందుకే నేను అసలు యూట్యూబ్ అసలు ఎవరితో టచ్లో ఎక్కువ ఉండను. నేను నా వర్క్ మీద నేను ఫోకస్ చేస్తాను, వేరే వాటి మీద అసలు ఎప్పుడు ఫోకస్ కూడా చేయను. అందుకే నేను ఇంత కంటెంట్ మీకు ఇవ్వగలుగుతున్నాను. రోజుకి ఒక వీడియో ఎవరు పెట్టాడు చెప్పండి? ఇన్ని సంవత్సరాల నుంచి రోజుకి ఒక వీడియో నా ఛానల్లో ఉంటుంది అని ఇన్సల్ట్ చేశానంట. వాళ్ళు వచ్చారు, ఇంకా ఆయన ఫాలోవర్స్ అందరూ వచ్చి నన్ను తిడుతున్నారు. నేను ఒక మనిషిని ఎప్పుడు ఇన్సల్ట్ చేయను, వీళ్ళంతవరకు సహాయం చేయడానికి ట్రై చేస్తాను. అందరూ నాకే చేస్తారనమాట రివర్స్లో. నాకు ఇప్పుడు అది ప్రాబ్లం, నా సిచ్యువేషన్ అయితే నేను ఎవరికి హెల్ప్ చేయలేను, ఇంక చేయను కూడా. నా మనుషులు నమ్మడం మానేశాను, నమ్మిన వాళ్ళంతా నన్ను మోసం చేశాను. నేను ఎవరికి హెల్ప్ చేయను కూడా. మీరు ఎవరైనా వచ్చినా అడిగినా కానీ రూపాయి అయితే ఇవ్వను ఇంకా ఫ్యూచర్లో కూడా. నేను సెట్ అవ్వడానికి నాకు టైం పడుతుంది. ఇంకా 100 కోట్లు ఉంటే ఇవన్నీ నాకు అవసరం లేదు, చక్కగా అన్నీ ఆపేసుకొని ఎంజాయ్ చేసేవాడిని లైఫ్ని. ఇది సిచ్యువేషన్. నేను ప్రశాంతంగా బయటికి వెళ్తున్నాను, మా చిన్న కొడుకు బర్త్డే. అసలు వాడిని కూడా నేను ఎక్కడ చూపించలేదు, నాకు భయం వేస్తుంది. మీ యూట్యూబ్ జాతిలో తీసుకురావన్నా కానీ పిల్లల్ని చూపించాను. అందుకే వాడిని అసలు కూడా చూపించలేదు. నేను 1 సంవత్సరం వరకు మేము చూపించలేదు వాడిని, లాస్ట్ చూపించాను. వాడిని కూడా శాపనార్థాలు పెడుతున్నారు వాడికి. ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి, తర్వాత కామెంట్లు చేయండి.